రేపు సోమవారం రోజున గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు. ఎవరైతే 6 తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లుతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా సోమవారం పూట గుమ్మం దగ్గర ఇది చల్లండి. ఇలా చల్లటం వల్ల ఏమవుతుందంటే గనకనండి, దైవానుగ్రహం మన ఇంటికి చాలా తక్కువగా ఉంటుంది. మన ఇంటిపై ఏవేవో ప్రయోగాలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కనీసం ఒక 3 సోమవారాలైనా సరే గుమ్మం దగ్గర ఇది చల్లాలని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు సోమవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది చల్లేవారు. అలా చల్లటం వల్ల వారికి ఉండే కష్టాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయని వారు భావించుకునేవారు. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా సరే మీరు ఇబ్బంది ఉంది, అది కూడా తొలగిపోవాలి. అలానే కాకుండా అధికంగా నరదిష్టి ఉంది, దాని నుంచి కూడా విముక్తి కలగాలి. అలానే మేము అంటే వేరే ఇంట్లోకి వెళ్ళామండి, ఆ ఇల్లు మాకు కలిసి రావటం లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం పూట అండి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలానే కాకుండా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అనంతరం వచ్చేసి మనం ఏంటంటే మర్చిపోకుండా మనం చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించుకొని మనం వీలుంటే శివాలయానికి వెళ్ళాలి. అలా కుదరకపోతే మీ ఇంట్లోనే దీపారాధన చేయండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. సోమవారం దీపం పెట్టడం వల్ల అనేక రకాల లాభాలు మనకు కలుగుతాయన్నమాట. అంటే జాతక దోషాలను తొలగించుకోవడానికి, అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడటానికి మనకు సోమవారం దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే సోమవారం దీపం తప్పనిసరిగా పెట్టుకోండి. సోమవారం దీపం పెట్టేటప్పుడు కూడా ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకుండా మనము ఒక ఆకు మీద దీపం పెడితే చాలా మంచిదన్నమాట. తమలపాకుపై మారేడు దళం పెట్టి దానికి పసుపు కుంకుమలు పెట్టుకొని బొట్టులాగా, ఆ తర్వాత దానిపైన మట్టి ప్రమిదను పెట్టి లేదంటే స్టీల్ ప్రమిదనైనా సరే పెట్టుకొని నువ్వుల నూనెను పోసేసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేస్తే ఎంతటి దరిద్ర జాతకమైనా సరేనండి, ఆ జాతకం మెరుగుపడటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము అంటే ముఖ్యంగా ఇలా శుచిగా ఉన్న బట్టలు ధరించాలి. నల్లటి వస్త్రాలను అంటే ధరించుకొని మనం దీపారాధన చేయకూడదు. అలానే ఏంటంటే పాత వస్త్రాలను అంటే ధరించుకోకూడదండి. మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏంటంటే చక్కగా ఉతికిన బట్టలు ధరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలతో మన జీవితమే మారిపోతుందన్నమాట. మనము ఈ దీపం ఇలా ఇంట్లో పెట్టాం కదా, ఇదే దీపం తీసుకెళ్ళి మనం ఏంటంటే కనుక చక్కగా శివాలయం ప్రాంగణంలో పెట్టుకున్న మనకు అంతే ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరేనండి, గజస్తంభం దగ్గర కావచ్చు, శివాలయం ప్రాంగణంలో కావచ్చు, ఇలా ఈ దీపం మనం కనీసం అండి ఒక 3 వారాల పాటు అంటే 3 సోమవారాల పాటు పెట్టుకుంటే మాత్రం మనకు చాలా వరకు కూడా గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి. విపరీతమైన దోషాలతో ఇబ్బందులు పడిపోతూ ఉంటాము. ఎంత జాతక పరిశీలన చేయించుకున్నా కానీ మనకు కష్టాలు నష్టాలు భరించలేక వస్తూ ఉంటాయి. జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మన జాతకం కుదుట పడదు, మెరుగుపడదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఇది దీపం ఏంటంటే చాలామంది కూడా ఆచరిస్తూ ఉంటారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చేసుకోండి. ఇక ఇలా మీరేంటంటే కనుకనండి చక్కగా నిష్ట నియమాలు ఆచరించుకుంటూ ఇలా దీపారాధన చేసుకుని చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా మనం సమర్పించుకొని ఆ తర్వాత మనము అంటే శివుడికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయడం, తులసమ్మని అంటే ఇలా నమస్కరించుకోవడం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకా మనం ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లాలండి. ఇలా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గా గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మనం అద్భుతం చూడగలుగుతాం. మన ఇంటికి మంచివారు వచ్చినప్పుడు, చెడువారు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. మనం కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పనుల కోసం వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఎక్కడ ఎలా ఉంటుందో, ఎక్కడ బాగుంటుందో లేదో మనకు తెలియదు కదండి. మనం వెళ్తాం, మన పని చేసుకుని మనం ఇంటికి వస్తాం. కానీ మన ద్వారా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినప్పుడు ఇల్లు మనకు అనుకూలించదు. ఇంటి వాతావరణం బాగాలేక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చెయ్యాలో కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాదు కదా. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఒక్కసారి ఈ విధంగా ఇది చల్లుకోండి, మీకు అర్థమైపోతుంది. గుమ్మం దగ్గర ఇది చల్లగానే మీకు ఏం ఫలితం ఉంటుందని చాలామందికి కూడా సందేహం రావచ్చు. కానీ ఇది గుమ్మం దగ్గర చల్లినప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కొన్ని కారాత్మక శక్తులు, అంటే ఇవి కంటికి కనిపించని కారాత్మక శక్తులు అండి, మనకు కనిపించవు. అలానే ఏంటంటే కనుక మనకు అంటే కనిపిస్తాయి, వాటి వల్ల ప్రమాదం
అని కూడా కాదు, కాకపోతే ఈ శక్తులు మన ఇంట్లో ఉండటం వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుందన్నమాట. చాలా బాధలు కలుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా మనము అంటే సఫర్ అవుతూ ఉంటాం బాధలతో. ఎంత చేసుకున్నా కానీ ఆ ఇల్లు మనకు కలిసి రాదు, ఆ ఇంటి వాతావరణం అనేది అనుకూలించదు. ఇంట్లో ఇలా మనకు తెలియకుండా కారాత్మక శక్తులు ఉన్నప్పుడు ఏంటంటే కనుక తరచుగా ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇల్లు భరించక ఏంటంటే కనుక కొన్ని సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఏంటంటే కనుక కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఏంటంటే కనుక ఎక్కడికైనా వెళ్తాం, సాధువుల దగ్గరికి వెళ్తాం, చూయించుకుంటాం, ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకుంటాం, ఇంటి గుమ్మానికి కొన్ని కట్టుకుంటాం, అవన్నీ చేస్తాము. కానీ అవి కొద్ది రోజుల వరకు మాత్రమే ఉపయోగపడతాయి. అదే నీటిని చల్లామనుకోండి, మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే కారాత్మక శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఇది మీ మెయిన్ డోర్ దగ్గర చల్లిన తర్వాత మీ ఇంట్లో కూడా మూలమూలల్లో చిలకరించుకోవాలి. అలాంటప్పుడే ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. అలానే మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయండి. ఇలా తీసేసుకుని మనం పరిహారం చేసుకోవచ్చు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, గాజు గ్లాస్ కానీ నార్మల్గా ఒక చిన్న గిన్నెని కానీ తీసుకోండి. తీసేసుకుని అందులో ఇలా నీళ్లను పోసుకోండి. మరీ ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువగానే పోసుకొని అందులో పచ్చకర్పూరం పొడి మాత్రమే కలపండి, లేకపోతే ముద్ద కర్పూరం కలుపుకోండి. కొంచెం అంతా కలపండి. మనం ఏంటంటే కనుక అత్తరు ఉంటే 7 చుక్కలు, రోజ్ వాటర్ ఉంటే 11 చుక్కలు, ఆ తర్వాత అర స్పూన్ అంతా పసుపు, అర స్పూన్ అంతా కుంకుమ పోయాలన్నమాట. పసుపు కొంచెం తక్కువగా పోసుకున్నా పర్వాలేదు, కానీ కుంకుమ ఎక్కువ పోసుకోవాలి. ఎర్ర నీళ్ళ కిందికి మారతాయండి అవి. అలా ఎర్ర నీళ్ళ కిందికి మారినప్పుడు ఏంటంటే కనుక ఎరుపు అంటే కొన్ని దృశ్య శక్తులు భయపడతాయి. అలానే కాకుండా కొన్ని ప్రతికూల శక్తులు ఆ ఎరుపు రంగును చూసినప్పుడు ఏంటంటే కనుక అవి అంటే ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండవన్నమాట. అవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. చాలా చిన్న పరిహారం అండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి. అత్తర్ అనేది చాలా మంది ఇళ్లలో ఉండకపోవచ్చు. ఒకవేళ లేదనుకోండి, మీరు ఏం చేయండి అంటే కనుక రోజ్ వాటర్ ఉంటే అది తీసుకోండి. రోజ్ వాటర్ కూడా మరి లేదు కదండి అంటే మన ఇంట్లో గులాబీ పూల రెక్కలు ఉంటాయి కదా, అవి తీసుకొని ఒక 11 నీటిని ఆ నీటిలో వేసండి. అలా వేసినప్పుడు అది కొంచెం సేపు ఉంచినప్పుడు ఏంటంటే కనుక కొన్ని కలరు అంటే మారుతూ ఉంటుంది కదా, కొంచెం లైట్గా అయినా చేంజ్ అవుతుంది. అలా అయిన తర్వాత అందులో అర స్పూన్ అంత కుంకుమను పోసేసి పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం తీసుకోండి. తీసేసుకొని చేతితో మెదిపి ఆ నీటిలో కలపండి. కలిపిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు అంటే ఇలా పసుపుని కొంచెం అంత పోసేసి ఇంకా మొత్తం కలిపేసి గుమ్మం దగ్గర చల్లండి. గుమ్మం దగ్గర చల్లేటప్పుడు చెడు పోవాలనుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో మూలల్లో చిలకరించుకోవాలి. అలా చిలకరించాలంటే కనుక గోడపై పడేటట్టు కాదు, కింది భాగము చాలా మూలల్లో అంటే బెడ్రూమ్లో ఇప్పుడు మనకు 4 మూలలు, ప్రతి గదిలో కూడా 4 మూలలు ఉంటూ ఉంటాయి. ఒకవేళ మీరు పూజ గదిలో చల్లుకోవాలంటే చల్లవచ్చు. దీనివల్ల మనకు ప్రయోజనమే ఉంటుంది, కానీ నష్టం అయితే ఉండదు, ఇబ్బంది అయితే కలగదు. అలా అని దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ అని కూడా ఉండదండి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా పరమ పవిత్రమైన వస్తువులు అనమాట. ఇవన్నీ కలిపినప్పుడు ఇందులో అంటే ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి వల్ల అలానే కాకుండా దానివల్ల మనకు మంచి ప్రయోజనం అనేది కలుగుతుందన్నమాట. ఆ ప్రయోజనం ద్వారానే మనకు మేలు జరుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. సోమవారం పూట 6 దాటి తర్వాత అంటే 6 గంటల తర్వాత చేయాలి పరిహారం. ఆ సమయాలలో ఏంటంటే కనుక భూమి మీదే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది, ఇతర దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క సమయం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఆ సమయాలలో కొంచెం చెడు అనేది ఏంటంటే దాగి ఉంటుందన్నమాట. అలాంటి చెడుని కూడా తీసేయడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. నీళ్ళే కదా అనుకోకండి, నీళ్లు ఇవన్నీ కూడా వస్తువులు చాలా చాలా శక్తివంతమైనమాట. చాలా శక్తితో కూడుకొని ఉంటాయి. కాబట్టి వీటి ద్వారా మనకు లాభాలే కలుగుతాయి, కానీ నష్టాలు కలగవని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇలా మీకు ఒకవేళ ఇంటి చుట్టూ చల్లే వీలుంటే ఇంటి చుట్టూ కూడా చల్లుకోండి. చూడండి, మీకు మార్పు అర్థమైపోతుందన్నమాట. మీరు గమనించుకోగలుగుతారు ముందు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది. అలానే కాకుండా ఇది చల్లాం కదా ఇలా ఉండని, అలా అని ఒకటే వారం చల్లకండి, ఇంకా 2-3 వారాలు చల్లుకోండి. మనకి మంచి జరుగుతుంది. ఇంటిపై ఉండే చెడు కూడా పోతుంది. ఇంటి వల్ల ఏదైనా నష్టం కష్టం మనం అనుభవిస్తున్నట్టయితే వాటి నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా పనిచేసే పరిహారమే ఈ పరిహారం. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. 6 గంటల తర్వాత ఇంట్లో ఇంటి చుట్టూ గుమ్మాల దగ్గర ఎన్ని గుమ్మాలున్నా చల్లొచ్చండి. ఒకటే గుమ్మం దగ్గర చల్లాలని రూల్ ఏమీ లేదు. మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక తర్వాత సోమవారం పూట ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారు. అంటే మీ కోరిక తీరటానికి, కోరికల నుంచి మీరు బయటపడటానికి, కుబేరులాగా మారటానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి. చక్కగా ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మన కోరిక ఏదైనా సరే తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి.
ఇలా ఏంటంటే గనకనండి ఇక్కడ చూయించే విధంగా మారేడు దళాన్ని తీసుకోండి. ఇలా మారేడు దళం తీసుకున్న తర్వాత ఏంటంటే గనక ఆ మారేడు దళం పైన మీ కోరిక రాయండి. లేకపోతే మీరేంటంటే గనక పసుపుతో ఇలా బొట్టు పెట్టుకోండి. ఇలా మారేడు దళానికి ఏంటంటే గనక మనం 2 అంటే వేళ్ళు ఉంటాయి కదా, మనది అంటే ఒకటి అంటే చూపుడు వేలు, అలానే కాకుండా రెండోది మన పెద్ద వేలు ఉంటుంది కదండి, దానితో మనం ఏంటంటే పసుపు పేస్టుని కలుపుకొని ఆ పసుపు పేస్టుతో ఏంటంటే గనక మనము మారేడు దళంపై అంటే మారేడు దళం అనేది మనకు త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణించబడుతుంది. మారేడు దళం అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కదా. ఇలా 2 అంటే వేళ్లతో మనము ఇలా పసుపులో మన ఈ వేళ్ళని అద్దేసి ఆ పసుపు అద్దిన వేళ్లను మనం ఏంటంటే కనుక మారేడు దళంపై ఇలా రాయాలండి. ఇలా అంటే ఇలా స్ట్రేట్గా 2 గీతలు ఇలా గీయాలి పసుపుతో. అలా గీసేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మనసులో ఒక కోరిక కోరుకోండి. బలమైన కోరిక తీరటం లేదు, ఆ కోరిక తీరక చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి కోరిక మాత్రం కోరుకోండి. ఇలా పసుపుతో మన 2 గీతలు అంటే 3 ఆకులపై అంటే మనకు నార్మల్గా మారేడు దళం 3 దళాల ఉంటుంది కదండి, అలా ఆకుపై ఏంటంటే కనుక ముందు పెద్ద ఆకుపై ఆ తర్వాత చిన్న ఆకులపై ఏంటంటే 2 సార్లు ఇలా చిన్నగా గీయండి. చిన్న ఆకులపై పెద్ద ఆకుపై పెద్దగా గీసేయండి. అలా గీసేసిన తర్వాత ఏంటంటే కనుక మీ కోరిక గట్టిగా మీ సంకల్పం చెప్పుకోండి, గట్టిగా కోరుకోండి. కోరిక మనం బలంగా కోరుకోవాలి, ఎప్పుడు కూడా జరగాలి జరుగుతుంది అన్నట్టుగా కోరుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం. ఇలా పసుపుతో మనం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఇలా మనము గీతలు గీసిన తర్వాత ఆ యొక్క మారేడు దళాన్ని శివుడి పటం ముందు పెట్టుకోవాలి, లేదంటే శివపార్వతుల పటం ముందు అయినా సరే పెట్టవచ్చు. అలా పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి కోరిక చెప్పుకోండి. ఇలా ఏంటంటే కనుకనండి ఇలా కోరిక చెప్పేసుకున్న తర్వాత ఆ పసుపు మనం ఆకుపై అంటే ఇలా గీసాం కదా, అది ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్ళల్లో వదిలేయండి. అలా మంచి నీళ్ళ దగ్గర, మళ్ళీ మీరు చెడు ఉంటాయి కదా నీళ్ళు, అక్కడ కాదు మంచి నీళ్ళ దగ్గర వదిలేయండి. అంటే మురికి నీళ్ళు లేకుండా కొంచెం నీట్గా ఉంటాయి కదండి నీళ్ళు, అలాంటి నీళ్ళల్లో ఈ మారేడు దళం వేయటం వల్ల ఖచ్చితంగా కోరిక తీరుతుంది. ఏదో ఒక రూపంలో ఆ పరమశివుడే మన కోరికను తీరుస్తాడు, మనం కుబేరులాగా మార్చేస్తాడనమాట. కాబట్టి ఇది సోమవారం పూట ఒక్కసారి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కష్టాలు ఇబ్బందులను పోగొట్టుకోండి. చాలా చిన్న చిన్న పరిహారాలండి, వీటి ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది, చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి సోమవారం పూట ఇది ప్రయత్నించుకోండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక మారేడు దళం తీసుకుని దాన్ని శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి మనము ఏమి చేయాల్సిన అవసరం లేదండి. పరమశివుడి పటం ముందు ఏంటంటే కనుక 14 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టాలి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, చాలామంది కూడా పర్సులో డబ్బు పెడితే ఉండదు, బ్యాగుల్లో డబ్బు పెట్టుకుంటే ఉండదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు సోమవారం పూట ఇలా మారేడు దళం తీసుకుని మనము ఆ పరమశివుడి పటం ముందు 14 నిమిషాల తర్వాత అంటే పెట్టిన తర్వాత తీసి పర్సులో పెట్టుకోవాలి. అది అలాగే ఉంచాలి. వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. అప్పుడు ధనం వస్తుంది, పర్సు నిండా డబ్బు ఉండటానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి.